మకర రాశి వాళ్లకు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలు లభిస్తుంటాయి. ఆప్తుల విషయంలో, ఆస్తుల విషయంలో మిశ్రమ ఫలితాలు ఉండేటటువంటి సూచన కనిపిస్తుంది. అంతేకాకుండా వివిధ రూపాల్లో కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి చర్చలు కూడా చేసే అవకాశాలు ఈ వారం ఉండబోతున్నాయి. మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలను ఉపయోగించవలసిన అవసరాలు కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. విద్యావకాశాలను మంచి విజయాలుగా మలుచుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేయగలుగుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి గృహ నిర్మాణాది కార్యక్రమాలు సానుకూలమవుతుంటాయి. పనులు కూడా వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూములు కొనే ప్రయత్నాలు చేయటం, వాహనాలు కొనుగోలు చేయవలసిన అవసరాలు ఈ వారం మీకు ఏర్పడుతూ ఉంటాయి. ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాల్లో కొంతమేరకు మీరు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీరు కోల్పోయినటువంటి కొన్ని రకాల నష్టాలను తిరిగి సంపాదించుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ సంతోషకరమైనటువంటి వార్తలు కూడా అప్పుడప్పుడు అందుకుంటూ ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొన్ని రకాల మంచి మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి. వారం ప్రారంభంలో బంధువులతో కొన్ని రకాల వైరవ భావాలు ఉన్నప్పటికీ నెమ్మదిగా అవన్నీ కూడా సమసిపోయి ఆనందకరంగా ఉండబోతుంది ఈ వారం. అయితే ఈ మకర రాశి వారు ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని రకాల ఇబ్బందులు అనుకోకుండా ఎదురయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. నిరంతరము శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉండండి. వైద్యనాథ అష్టకమును పారాయణం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.